హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాటిస్టిక్స్ సాంఖ్యశాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఈ క్రింది వాన్ని జతపరచండి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్. ది థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ అనే పుస్తకం రచించింది సిఆర్ రావ్. కాబట్టి బీసీఏ అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయ సాంఖ్యక శాస్త్రవేత్త పిసి మహలనోబిస్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. స్టాటస్ అనేది ఏ పదం అంటే లాటిన్ పదం, స్టాటిస్టిక్ గ్రీకు పదం, స్టాటిస్టా ఇటాలియన్ పదం, స్టాటిస్టిక్స్ ఇంగ్లీష్ పదం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బీసీడిఏ. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో రేఖాచిత్రాలు గీనప్పుడు పాటించవలసిన జాగ్రత్త కానిది. ఆప్షన్ 1, చిత్ర పరిమాణం వేసే కాగిత పరిమాణానికి తగినట్లుగా ఉండాలి. ఆప్షన్ 2, స్కేల్ను చిత్రం పైన ఎడమ వైపు మూలతో తెలపవలను. ఆప్షన్ 3, ఆకర్షణ కొరకు ఖచ్చితత్వాన్ని వదలరాదు. ఆప్షన్ 4, ప్రతి చిత్రానికి సరియగు క్లుప్తమైన శీర్షిక ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 2 చూడండి, స్కేల్ను చిత్రం పైన ఎడమ వైపు మూలతో తెలపవలని అన్నారు. ఎడమ వైపు కాదు, కుడి వైపు. కాబట్టి తప్పుగా ఉన్నది ఇదే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త రేఖా చిత్రాన్ని 3 సెక్టార్లుగా విభజించారు. 80 డిగ్రీలు మరియు 140 డిగ్రీల కోణాలతో 2 సెక్టార్లు ఏర్పడిన 3వ సెక్టార్ కోణం అన్నారు. దీన్ని 360లోంచి తీసేయాలి. సెక్టర్ కేంద్రం వద్ద చేసే కోణం 360 కాబట్టి 360 మైనస్ 80 ప్లస్ 140. సో 360 మైనస్ 220 140 డిగ్రీలు వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృత్తరేఖా చిత్రానికి గల మరి ఒక పేరు. వృత్తరేఖా చిత్రాన్ని కోణీయ రేఖాచిత్రము లేదా చక్రీయ రేఖాచిత్రం అని చెప్పి అంటాం. ఆప్షన్ 4 1 and 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది దత్తాంశమునకు వృత్తరేఖా చిత్రాన్ని గీయగా ఇంగ్లీష్ మార్కులను సూచించు సెక్టార్ యొక్క కోణం అన్నారు. ఇంగ్లీష్ మార్కులు ఇక్కడ 20 ఉన్నాయి. మొత్తం వచ్చేసి 17, 20, 37, 37, 18, 55, 55, 16, 71, 71, 19, 90. కాబట్టి 20/90 ఇంటూ 360, 91, 94, 24 వచ్చేసి 80 అమ్మ. కాబట్టి 80 డిగ్రీలు వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రక్కన చూపబడిన గ్రాఫ్ నందు దత్తాంశం యొక్క మధ్యగతం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆరోహణ ఓజీ వక్రము, అవరోహణ ఓజీ వక్రం రెండు కలుసుకున్న పాయింట్ నుంచి మనము ఎక్స్ అక్షం మీద గీచినటువంటి లంబ పాదమే మధ్యగతం అవుతుంది. అంటే మధ్యగతం అనేది 15 అవుతుందమ్మా, చూడండి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు అన్నారమ్మా. మొదటి 6 సంయుక్త సంఖ్యలు ఏమవుతాయి అంటే 4, 6, 8, 9, 10, 12 ఇవేనమ్మా మొదటి 6 సంయుక్త సంఖ్యలు. కాబట్టి సగటు అన్నారు కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య వేయాలి. కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే 49 వస్తుంది. 49/6 అంటే 8.16 రికరింగ్. కాబట్టి ఇది బీని తెలియజేస్తుంది. నెక్స్ట్, మొదటి 7 ప్రధాన సంఖ్యల సగటు అన్నారు. 2, 3, 5, 7, 11, 13, ఓకేనా, 17 ఇవేనమ్మా మొదటి 7 ప్రధాన సంఖ్యలు. బై 7 వేస్తాం. కాబట్టి ఇది మొత్తం యాడ్ చేస్తే 58. 58/7 అంటే 8.285714 రికరింగ్ వస్తుంది. నెక్స్ట్, మొదటి 10 పూర్ణాంకాల సగటు అన్నారు. మొదటి 10 పూర్ణాంకాలు అంటే 0 + 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 ఇవేనమ్మా మొదటి 10 పూర్ణాంకాలు. వీటన్నిటిని యాడ్ చేస్తే 45 వస్తుంది. 45/10 అంటే 4.5 వస్తుంది. కాబట్టి మొదటి 6 సంయుక్త సంఖ్యల సగటు 8.16 రికరింగ్.
తర్వాత వచ్చేసి 8.285714 రికరింగ్, తర్వాత వచ్చేసి 4.5. సో బీసీఏ అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 సంఖ్యల సరాసరి 16 మరియు 5 వేరే సంఖ్యల సరాసరి 25 అయినా ఆ మొత్తం సంఖ్యల సరాసరి అని చెప్పిచ్చారు. దీని ఫార్ములా x బార్ ఈక్వల్ టు n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2 అవుతుంది. సో n1 వచ్చేసి ఎంత అవుతుందంటే 4 అమ్మ, 4 సంఖ్యల సరాసరి అన్నారు. సో 4 × 16 ప్లస్ 5 × 25 బై 4 ప్లస్ 5 అవుతుంది. ఓకే, 4 16 64, 5 25 125 బై 9, 64 125 189, 189 బై 9 అంటే 21 వస్తుందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x1, x2, అండ్ సో ఆన్ x10 అంశముల సగటు 20 అయినప్పుడు x1 + 4, x2 + 8, x3 + 12 అండ్ సో ఆన్ x10 + 40ల సగటు అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఇవి మొత్తాన్ని యాడ్ చేస్తే x1 + 4 ప్లస్ x2 + 8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x10 + 40 బై 10 అవుతుంది. సో ఇక్కడ సపరేట్ చేద్దాం. x1 + x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x10 బై 10 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 40 బై 10. సో ఇక్కడ ఈ 10 సగటు ఆల్రెడీ ఇచ్చారు చూడమ్మా. ఈ 10 అంశముల సగటు 20 అని చెప్పి ఇచ్చారు కాబట్టి 20 ప్లస్ ఇక్కడ 4 కామన్ చేస్తే 1 ప్లస్ 2 ప్లస్ సో ఆన్ ప్లస్ 10 బై 10. సో 20 + 4 ఇంటూ మొదటి 10 పదాల మొత్తం 55 అవుతుంది. 55 బై 10 × 4. సో 5 ఇక్కడ ఏమొస్తుందంటే 20 + 5 11s, 5 2s 2 1s 2 2s 22. సో 42 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 9 విభిన్న రాసుల సగటు 20 గరిష్టంగా ఉన్న 4 రాసులను 2/3 చొప్పున పెంచుతూ కనిష్టంగా ఉన్న 4 రాసులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 9 రాసులు ఉన్నాయమ్మా. x1 + x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x9 ఓకేనా బై 9 ఇంతవరకు ఇచ్చారు 20 అని. అయితే ఇక్కడ గరిష్టంగా ఉన్న 4 రాసుల్ని 2/3 చొప్పున పెంచారట. కనిష్టంగా ఉన్న 4 రాసుల్ని 8/3 చొప్పున తగ్గించారట. కాబట్టి మొత్తం సగటు అంటే ఇక్కడ కూడా 9 కాబట్టి బై 9 వేస్తామమ్మా. సో ఇంతవరకు 20 ప్లస్ 4 × 2 8/3 మైనస్ 32/3 బై 9. సో 20 ప్లస్ 8 మైనస్ 32, 8 మైనస్ 32 అంటే ఎంత వస్తుందమ్మా? -24/3, 9s వచ్చేసి 27. సో 3 8s 3 9s అమ్మా. సో 20 - 8/9, 20 - 8/9 అంటే 9 20s 180, 180 - 8/9. సో 172/9 అమ్మా. 9 1s 9, 9 9s 81, ఇక 1 మిగులుతుందమ్మా. సో 19 1/9 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థికి 4 సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులు 38, 42, 40, 32. మార్కులను సరిచూసిన తర్వాత మొదటి రెండింటిలో ఒక్కొక్కటి 4 చొప్పున మార్కులు పెరిగి చివరి రెండింటిలో 1 చొప్పున మార్కులు తగ్గిన అతని మార్కుల సరి అయిన సగటు ఎంత అన్నారు. చూడమ్మా, మొదట 38 దానికి 4 మార్కులు పెరిగినాయి 42, రెండోది 42 దానికి 4 మార్కులు పెరిగినాయి 46, మూడవది 40 దానికి 1 తగ్గింది అంటే 39, నాలుగవది 32 1 తగ్గితే 31. మొత్తము ఎంత వస్తుందమ్మా? 158 వస్తుంది. సో ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి కాబట్టి 158/4. ఇక్కడ 4 3s వచ్చేసి 12, ఇంకా 38 ఉంటుంది. 4 9s 36, ఓకే 4 5s 20. సో 39.5 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది అని చెప్పి ఇచ్చారు. బాహుళకము, మధ్యగతము, సగటుల మధ్య సంబంధం అమ్మ. బాహుళకం కనుక్కోవాలంటే 3 × మధ్యగతం -2 × సగటు వేస్తాం. అదే మధ్యగతం కనుక్కోవాలంటే బాహుళకము ప్లస్ 2/3 × సగటు మైనస్ బాహుళకము. సగటు కనుక్కోవాలంటే బాహుళకము ప్లస్ 3/2 × మధ్యగతం మైనస్ బాహుళకం. ఇవన్నీ కూడా కరెక్టే.
సో ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్, వర్గీకృత పౌనపున్య విభాజనం నందు తరగతి అంతరాలు వేర్వేరుగా ఉన్నప్పుడు సోపాన రేఖ చిత్రంలోని దీర్ఘచతురస్రాలను పౌనపున్య సాంద్రత ఆధారంగా చేసుకొని నిర్మించాలి. అయితే పౌనపున్య సాంద్రత ఏమవుతుంది అని చెప్పి అడిగారు. పౌనపున్య సాంద్రత ఈక్వల్ టు తరగతి పౌనపున్యం బై తరగతి పొడవు ఇంటూ కనిష్ట తరగతి పొడవు అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు 50, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈక్వల్ టు -36, సిగ్మా ఎఫ్ఐ 35, హెచ్ ఈక్వల్ టు 10 అయితే ఊహించని సగటు పద్ధతి ద్వారా అంకగణిత సగటు అని చెప్పి ఇచ్చారు. ఊహించిన సగటు పద్ధతి ద్వారా అంకగణిత సగటు ఎక్స్ బార్ అని చెప్పి అడిగారు. ఎక్స్ బార్కు ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అవుతుంది. ఇక్కడ ఏ వచ్చేసి 50, సిగ్మా ఎఫ్ఐ యుఐ -36 బై సిగ్మా ఎఫ్ఐ 35 ఇంటూ 10, 5 2s 5 7 సమ. సో 50 మైనస్ 36 to 72, 72 బై 7 అంటే 10.29 వస్తుంది అప్రాక్సిమేట్గా. 50లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 39.71 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎల్ ఈక్వల్ టు 145, సిఎఫ్ 11, ఎఫ్ ఈక్వల్ టు 8, హెచ్ ఈక్వల్ టు 5, ఎన్ ఈక్వల్ టు 51 అయినా ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అన్నారు. మధ్యగతాన్ని ఫార్ములా ఎం ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అవుతుంది. ఇక్కడ ఎల్ అనేది 145 అమ్మ ప్లస్ ఎన్ బై 2 అంటే 51/2 మైనస్ సిఎఫ్ వచ్చేసి 11 బై ఎఫ్ 18, హెచ్ వచ్చేసి 5 అమ్మ. సో 145 ప్లస్ 51 మైనస్ 22/2, 18 36 ఇంటూ 5. సో 145 ప్లస్ 51 మైనస్ 22 ఇంటూ 5. 51లోంచి 22 తీసేస్తే 11 మైనస్ 2 9, ఓకేనా. సో 4 మైనస్ 2 2, 29 ఇంటూ 5/36. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు అప్రాక్సిమేట్గా 4.03 వస్తుందమ్మా. సో 4.03 అంటే 145తో యాడ్ చేస్తే 149.03 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒకే దత్తాంశం యొక్క రెండు ఓజీ వక్రాలు పరస్పరం ఖండించుకున్న బిందువు నుండి ఎక్స్ అక్షం మీద గీచిన లంబపాదము దేనిని తెలియజేస్తుంది అని చెప్పి ఇచ్చారు. ఇది ఆ దత్తాంశం యొక్క మధ్యగతాన్ని తెలియజేస్తుందమ్మా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో బాహుళకమునకు సూత్రం ఏంటి అని చెప్పి అడిగారు. బాహుళకము జెడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్1 మైనస్ ఎఫ్0 బై 2f1 మైనస్ ఎఫ్0 మైనస్ ఎఫ్2 ఇంటూ హెచ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సత్యమైనది లేదా సత్యమైనవి ఏది అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ప్రథమ చతుర్థాంశకం Q1 పరిశీలనాంశంలోని 20% కంటే ఎక్కువ 70% కంటే తక్కువగా ఉండే అంశము. ఆప్షన్ 2 రెండో చతుర్థాంశకము Q2 మధ్యగతం. ఆప్షన్ 3 మూడో చతుర్థాంశకము Q3 20% విలువలు Q3 కంటే ఎక్కువ 70% విలువలు Q3 కంటే తక్కువగా ఉంటాయి. ఇవి మూడు కూడా కరెక్టే. ఆప్షన్ 4 పైవన్నీ అనేది సరి అయిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్, చతుర్థాంశ విచలనం Q4 విలువ అని చెప్పిచ్చారు. చతుర్థాంశ విచలనం Q4 వచ్చేసి Q3 మైనస్ Q1/2 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిని జతపరచండి అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ క్రమ విచలనం అనేది √1/n ఇంటూ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. క్రమ విచలన సూత్రానికి తుల్య సూత్రం వచ్చే సిగ్మా ఈక్వల్ టు √1/n ఇంటూ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్ హోల్ స్క్వేర్ అవుతుంది. మధ్యవర్గ విచలనం ఎస్ ఈక్వల్ టు √1/n ఇంటూ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. మధ్యమ విచలనం వచ్చేసి 1/n సిగ్మా ఐ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. ఇవన్నీ ఒక ఆర్డర్లోనే ఉన్నాయి. ఏబిసిడి అనేది కరెక్ట్ అవుతుందమ్మా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిగ్మా కామా ఎస్ల మధ్య సంబంధం అని చెప్పి ఇచ్చారు. క్రమ విచలనానికి స్టాండర్డ్ డీవియేషన్ ప్రామాణిక విచలనానికి మధ్య సంబంధం ఏమవుతుంది అని చెప్పి అడిగారు. సిగ్మా స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ సిగ్మా స్క్వేర్ అంటే విస్తృతి అనేది 1/n ఇంటూ సిగ్మా ఎఫ్ఐ డిఐ స్క్వేర్ మైనస్
1/n సిగ్మా ఎఫ్ఐ డిఐ హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చారు. ఇది కరెక్టేనమ్మా. క్రమ విచలనం విస్తృతి రెండు కూడా మూలం పైన ఆధారపడవు అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా కరెక్టే. కానీ ఈ రెండు స్కేల్ మార్పిడితో మారతాయి అన్నారు. ఇది కూడా కరెక్టేనమ్మా. అలాగే క్రమ విచలనం ఎస్డి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మధ్యమ విచలనం ఎండి అని చెప్పి ఇచ్చారు. కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండకూడదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. కాబట్టి సరికానిది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n1 ప్లస్ n2 ఇంటూ n1 ఇంటూ సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ d1 స్క్వేర్ ప్లస్ n2 ఇంటూ సిగ్మా 2 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అవుతుంది. ఇది కూడా కరెక్టేనమ్మా. నెక్స్ట్ వన్, అంకశ్రేణిలో గల 2n+1 పరిశీలన అంకములు ఏ ప్లస్ డి, a+2d అండ్ సో ఆన్ a+2ndల క్రమ విచలనం అని చెప్పి అడిగారు. ఈ ఫార్ములా ఏమవుతుందంటే సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+1/3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ d అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాహుళ్య గుణకమునకు సూత్రం అని చెప్పి అడిగారు. సివి ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మా అంటే క్రమ విచలనము బై అంకగణిత సగటు ఇంటూ 100 అనమాట. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 3, 9, 11, 7, 5ల క్రమ విచలనం అని చెప్పి అడిగారు. వీటిని ఒక ఆర్డర్లో రాసుకుందాం. 5, ఇక్కడ 3 ఉంది కమ్మా, 3, 5, 7, 9, 11. ఇక్కడ డి ఏమవుతుందంటే T2 - T1 5 - 3 2 అవుతుంది. ఓకేనా. ఇక్కడ డి వచ్చేసిందమ్మా. ఇంతకు ముందుగానే మనం ఫార్ములా చెప్పుకున్నాం. సిగ్మా ఈక్వల్ టు క్రమ విచలనం సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+1/3 ఇంటూ మాడ్యులేషన్ ఆఫ్ డి అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 2n+1 అంశాలు 2n+1 అంశాలకి ఈక్వల్ అమ్మా. ఇక్కడ 1 2 3 4 5 ఈ 2n+1 ఈక్వల్ టు 5 అవుతుంది. 2n ఈక్వల్ టు 5 - 1 2n ఈక్వల్ టు 4 n ఈక్వల్ టు 4/2 అంటే 2 వస్తుంది. సో 2 ఇంటూ 2+1/3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 2 అవుతుంది. సో 2 ఇంటూ 3/3 3 క్యాన్సిల్ అవుతుంది. మాడ్యులస్ ఆఫ్ 2 అంటే 2 అమ్మా. సో 2√2 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4, 7, 10, 13, 16, 19, 22ల క్రమ విచలనం అన్నారు. ఇవి ఆల్రెడీ ఆర్డర్లోనే ఉన్నాయి. డి ఈక్వల్ టు 7 - 4 అమ్మ 3 అవుతుంది. సో ఫార్ములా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 2n+1 అంశాలు వచ్చేసి ఇక్కడ n వాల్యూకి ఈక్వల్ అవుతుంది. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 2n+1 7 అవుతుంది. 2n ఈక్వల్ టు 7 - 1 2n ఈక్వల్ టు 6 n అనేది 6/2 అంటే 3 వస్తుంది. n అనేది 3 వస్తుందమ్మా. n వాల్యూ 3నే, డి వాల్యూ కూడా 3నే. సిగ్మా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ n+1/3 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ డి అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇంటూ 3+1/3 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ 3. సో √4 అంటే 2 2 ఇంటూ 3 వచ్చేసి 6 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దత్తాంశమునకు మధ్యమం నుంచి మధ్య విచలనం అన్నారు. మధ్యం అంటే అంకగణిత సగటు కనుక్కోవాలి, ఎక్స్ బార్ కనుక్కోవాలి. అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య 3 + 6 + 10 + 4 + 9 + 10/6 ఉన్నాయమ్మా మొత్తం. ఇవి మొత్తం యాడ్ చేస్తే 42 42/6 అంటే 7 వస్తుంది. ఇప్పుడు మనం మధ్యమం నుంచి విచలన పరమూల్యాలు కనుక్కుందాం. విచలన పరమూల్యాలు అంటే ఇక్కడ 7 వచ్చింది కదా, 7 - 3 4 అవుతుంది. 7 - 6 1 అవుతుంది. 7 - 10 అంటే -3 పరమ విచలనం కాబట్టి ప్లస్ వస్తుంది 3 అమ్మ. 7 - 4 3 7 - 9 అంటే ఇది -2 కదా, పరమ విచలనం కాబట్టి 2 వస్తుంది. 7 - 10 -3 అంటే 3 వస్తుంది. సో ఇప్పుడు వీటి యొక్క సగటు కనుక్కోవాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు 4 + 1 + 3 + 3 + 2 + 3/6 అమ్మ. 5 8 11 13 16 16/6 వస్తుంది. 16/6 అంటే 2.67 అవుతుందమ్మా. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4, 6, 9, 3, 10, 13, 2 దత్తాంశమునకు మధ్యగతం నుండి మధ్యం విచలనం అన్నారు. మధ్యగతం కనుక్కోవాలంటే ఇచ్చిన వాటిని ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. అలా రాసుకుందాం. ఫస్ట్ చూడమ్మా, ఇక్కడ 2 చిన్నది, 3 4 6 9 10 13 ఇటు 3 తీసేస్తే మధ్యలో ఉండదు, మధ్యగత అవుతుంది. మధ్యగత నుంచి మధ్యం విచలనం కనుక్కోవాలి. కాబట్టి
ఇది మధ్యగతమ్మ m అనేది 6 అవుతుంది. సో 6 - 2 మధ్యమ విచలనాలు రాద్దాం. ఇవి మధ్యమ విచలనాలమ్మ. 6 - 2 అంటే 4 అవుతుంది. 6 - 3 3, 6 - 4 2, 6 - 6 0, 6 - 9 -3 కానీ ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది కాబట్టి 3 అవుతుంది. 6 - 10 -4 కానీ 4 వస్తుంది. 6 - 13 -7 అమ్మ. మాడ్యులస్ ఆఫ్ -7 అంటే 7 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి సగటు కనుక్కోవాలి. 4 + 3 + 2 + 0 + 3 + 4 + 7/7 ఇవన్నీ యాడ్ చేస్తే 4 + 3 7, 9, 12, 16 ఒక 7 23, 23/7 23/7 అంటే 3.29 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, 4, 6, 8, 10ల అంక మధ్యమం దృష్ట్యా మధ్యమ విచలనం అని చెప్పి ఇచ్చారమ్మా. సో ఇక్కడ ఫస్ట్ మనం అంక మధ్యమం కనుక్కుందాం. ఎక్స్ బార్ అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. 2 + 4 + 6 + 8 + 10 బై ఎన్ని ఉన్నాయమ్మా? ఇవి 5 ఉన్నాయి. కాబట్టి ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకు 30 వస్తుంది. 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30, 30/5 అంటే 6 వస్తుంది. కాబట్టి అంక మధ్యమం నుంచి విచలనం కనుక్కుందాం. అంటే xi - x బార్ అమ్మ. సో ఏమవుతుందంటే 6 - 2 అంటే 4 అవుతుంది. లేదా 2 - 6 అంటే -4 ఎట్లయినా పర్లేదు 4. ఈ విచలనాలు రాద్దాం. 6 - 4 2, 6 - 6 0, 6 - 8 అంటే -2 కానీ 2 అని రాస్తాం. 6 - 10 అంటే -4 అంటే 4 అవుతుంది. సో ఇప్పుడు వీటి యొక్క సగటు కనుక్కోవాలి. 4 + 2 + 0 + 2 + 4 బై ఎంతమ్మా? 5. 4 + 2 6, 6 + 2 8, 8 + 4 12, 12/5 వస్తుంది. 12/5 అంటే 5 2s 5 4s. సో 2.4 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ n పరిశీలనాంశములు గల విచ్ఛిన్న దత్తాంశం వ్యాప్తి 0 అయితే అని అడిగారమ్మా. ఇక్కడ n పరిశీలనాంశములు గల విచ్ఛిన్న దత్తాంశం వ్యాప్తి 0 అయితే అన్నాడు. చూడండి ఇక్కడ విచ్ఛిన్న దత్తాంశం యొక్క కనిష్ట విలువ m అవుతుంది. గరిష్ట విలువ వచ్చేసి m అవుతుంది. వ్యాప్తి అంటే గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. ఓకే, ఇది ఎంత ఇచ్చారమ్మా? 0 అని ఇచ్చారు. అంటే m = స్మాల్ m అవుతుంది. సో మనకి దేర్ఫోర్ స్మాల్ m <= ప్రతి పరిశీలనాంశము క్యాపిటల్ M. ఈ క్యాపిటల్ M అనే స్మాల్ mకి ఈక్వల్. కాబట్టి క్యాపిటల్ M స్మాల్ m ఈక్వల్ అయినాయి అంటే ప్రతి పరిశీలనాంశం సమానమనే అర్థం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సత్యమైన సంబంధం ఏది అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ చూడండి ఆప్షన్ 1 చూడండి, విస్తృతి క్రమ విచలనం అని చెప్పి ఇచ్చారు. ఇది కరెక్టేనమ్మా. ఆప్షన్ 2 చూడండి, క్రమ విచలనం > అంక మధ్యమం నుంచి గణించిన మధ్యమ విచలనం అని చెప్పి ఇచ్చారు. ఇది <= ఉండాలి. ఓకేనా? తప్పుగా ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ప్రవచనాలు 2 ఇచ్చారమ్మా. మొదటి ప్రవచనం చూడండి, మొదటి n సరి సహసంఖ్యల విస్తృతి n² - 1/4 అని ఇచ్చారమ్మా. n² - 1/3 అని ఉండాలి. ఇది తప్పుగా ఇవ్వబడింది. ప్రవచనం 2 చూడండి, మొదటి n సహసంఖ్యల మొత్తము n × n + 1/2, వాటి వర్గాల మొత్తము n × n + 1 × 2n + 1/6. ఇవి 2 కరెక్టే. కాబట్టి ప్రవచనం 2 అనేది సత్యం, ఇది మాత్రం అసత్యం. కాబట్టి ప్రవచనం 1 అసత్యము, ప్రవచనం 2 సత్యం అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 6, 7, 10, 12, 13, 4, 8, 12 దత్తాంశానికి విస్తృతి అని చెప్పి అడిగారు. విస్తృతి కనుక్కోవాలంటే ముందు సగటు కనుక్కోవాలి. సో 6 + 7 + 10 + 12 + 13 + 4 + 8 + 12 బై ఇవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయమ్మా. వీటన్నింటిని యాడ్ చేస్తే 72 వస్తుంది. 72/8 అంటే 9 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సిగ్మా xi - x బార్ హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. సో అంటే 9 అనేది దాంతో విచలనం కనుక్కోవాలి. మధ్యం విచలనాల విలువలు కనుక్కోవాలి. 9 - 6 అంటే 3 అవుతుంది. ఇక్కడ సిగ్మా ఉంది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇక్కడ ప్రతిదానికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టుకోండి. 3², 9 - 7 2 కాబట్టి 2². ఓకేనా? లేదా 10 - 9 1 కాబట్టి 1² +12 - 9 3 కాబట్టి 3²
ప్లస్ ఇది 13 అమ్మ, 13 మైనస్ 9 4 కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 9 అంటే -5 హోల్ స్క్వేర్ లేదా 5 స్క్వేర్ అని రాసుకోండి, ఇబ్బంది లేదు. 8 మైనస్ 9 -1 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. తర్వాత 12 మైనస్ 9 అంటే 3 స్క్వేర్. ఓకేనా. అలాగే ఇక్కడ బై ఎన్ ఉంటుందమ్మా, బై ఎన్ చేస్తే అది సిగ్మా స్క్వేర్ అవుతుంది. కాబట్టి బై ఎన్ అంటే ఎన్ని రాసులు ఉన్నాయి, 8 ఉన్నాయమ్మా. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 3 స్క్వేర్ 9/8 అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 74 వస్తుందమ్మా. 74/8 9.25 వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొదటి 50 సరి సహసంఖ్యల విస్తృతి అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ మొదటి n సరి సహసంఖ్యల విస్తృతి n² - 1/3. ఇక్కడ n వాల్యూ అనేది 50గా తీసుకోవాలి. సో 50² - 1/3. 50² అంటే 2500 - 1/3. సో 2499/3. 3 8s 3 3s 3 3. సో 833 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతిలో విద్యార్థులందరి స్థాయి గణితంలో పేలవంగా ఉన్నందున గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులందరికీ 10 దాక్షిణ్య మార్కులు కలపడానికి నిర్ణయించారు. ఈ విధంగా మార్కులు కలిపినట్లయితే మారని సాంఖ్యక పరిమాణం, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అంశాలకి ప్రతి అంశాన్ని మనం పెంచుకుంటా పోతే ఎంతైతే కలుపుతామో అంతే బాహుళకం కానీ అంకమధ్యమం కానీ మధ్యగతం కానీ పెరుగుతుంది. కానీ విస్తృతి అనేది వ్యాప్తికి సంబంధించింది. విస్తృతి కానీ క్రమ విచలనం కానీ వ్యాప్తికి సంబంధించినవి కాబట్టి అవి మారవమ్మ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ క్రమ విచలనం ఉన్నా అది కూడా రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక తరగతిలోని విద్యార్థులకు గణితంలో వచ్చిన మార్కుల అంకమధ్యమంతో సమానమైన మార్కులు గల 2 విద్యార్థులు తరగతి నుండి తొలగించినప్పుడు వారి నిష్క్రమణ విభాజనాన్ని నిర్ధారించే పరిమాణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, అంకమధ్యము మరియు విస్తృతి మారవు. ఆప్షన్ 2, అంకమధ్యమం పెరుగుతుంది కానీ విస్తృతి తగ్గుతుంది. ఆప్షన్ 3, అంకమధ్యమం మారదు కానీ విస్తృతి అనేది పెరుగుతుంది అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ గణితంలో వచ్చిన మార్కులు అంకమధ్యమంతో సమానమైన మార్కులు గల, అంటే అంకమధ్యం ఎంత ఉందో దానికి సమానమైన మార్కులు గల 2 విద్యార్థులను తొలగించారట. అలా తొలగించినప్పుడు అంకమధ్యం అయితే మారదు, ఎందుకంటే వాళ్ళ యొక్క మార్కులు అనేవి అంకమధ్యమానికి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ విస్తృతి ఏమవుతుంది, అంకమధ్యమంతో సమానమైన మార్కులు వెళ్ళిపోయారు, అంటే యావరేజ్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి విస్తృతి అనేది పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక పరీక్ష రాసిన 20 మంది విద్యార్థుల్లో ప్రతి ఒక్కరూ 10 లేదా 0 మార్కులు మాత్రమే పొందగలరు. విద్యార్థుల మార్కుల విస్తృతి గరిష్ట విలువ అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ 10 మార్కులు వచ్చిన విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఓకేనా. 0 మార్కులు వచ్చిన విద్యార్థులు 10 మంది ఉన్నారు. ఓకేనా, ఇద్దరు సమానంగా ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ మొత్తం మార్కులు ఎన్ని అవుతాయి అంటే, మొత్తం మార్కులు అంటే 10 × 10 + 0 × 10. ఓకేనా. బై సగటు అన్నాం అనుకోండి, ఎంతమంది ఉన్నారు ఇక్కడ 10, ఇక్కడ 10 + 10 20 మంది ఉన్నారు. 10 పొదులు ఎంతమ్మా 100, 100 + 0/20 అంటే 100/20, 21 25. ఓకేనా. సగటు ఏమొస్తుందమ్మా, ఎక్స్ బార్ అనేది 5 వస్తుంది. ఎక్స్ బార్ అనేది 5 వస్తుంది సగటు మార్కులు. ఇప్పుడు మనం సిగ్మా xi - x బార్ హోల్ స్క్వేర్ కనుక్కుందాం. సో ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 10 మంది విద్యార్థుల మార్కులు కదా, కాబట్టి 10 × 10 - ఇక్కడ సగటు ఎంత వచ్చిందమ్మా 5, 10 × 10 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకోటి ఏంటి ఇటు 0 అమ్మ, 10 × 10 మంది మార్కులు 0, 10 × 0 - 5 హోల్ స్క్వేర్. సో ఏమవుతుందమ్మా 10 × 5 స్క్వేర్ ప్లస్ 10 × -5 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25, 25 10s 250, ఇది కూడా 25, 25 10s 250. మొత్తం ఎంత వస్తుందమ్మా 500 వస్తుంది. కానీ ఇక్కడ ఏమడిగారు, విస్మృతి అడిగారు. విస్మృతి యొక్క గరిష్ట విలువ అన్నారు. కాబట్టి సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చినటువంటి 500/1
మనకి ఎంతమంది ఉన్నారు మొత్తం 10 + 10 20 మెంబర్స్ ఉన్నారు. 0 0 క్యాన్సిల్, 2 1s 2 25s 25 వస్తుందమ్మా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది విభాజనం యొక్క క్రమ విచలనం అని చెప్పి అడిగారమ్మా. క్రమ విచలనం కనుక్కోవాలంటే ముందు ఎక్స్ బార్ అంటే సగటు కనుక్కోవాలి. చూడండి, 2 × 5 10 ప్లస్ 4 × 10 40 ప్లస్ 6 × 5 30 బై 5 ప్లస్ 10 ప్లస్ 5 F1 ప్లస్ F2 ప్లస్ F3 10 ప్లస్ 40 50 50 ప్లస్ 30 80 80 బై 20 21s 24s 4 వస్తుందమ్మా. సగటు అనేది 4 వస్తుంది. సో ఇప్పుడు మనం D1 D2 D3 కనుక్కుందాం. ఫస్ట్ D1 అంటే చూడండి ఏమవుతుందంటే x1 మైనస్ ఎక్స్ బార్ అనమాట. సో ఇక్కడ x1 అనేది ఏంటి, 2 కదా ఉంది. 2 మైనస్ 4 2 మైనస్ 4 అంటే -2. D2 అంటే x2 మైనస్ ఎక్స్ బార్. సో x2 అంటే ఇక్కడ 4 ఉందమ్మా. 4 మైనస్ 4 ఎంత, 0. D3 అంటే x3 మైనస్ ఎక్స్ బార్. చూడమ్మా D3 ఎట్లా వస్తుంది, ఇక్కడ 6 ఉంది కదమ్మా. 6 మైనస్ 4 2 వస్తుంది. సిగ్మా FD స్క్వేర్ కనుక్కుందాం. సిగ్మా FD స్క్వేర్ అంటే F1 ఇంటూ D1 స్క్వేర్ ప్లస్ F2 ఇంటూ D2 స్క్వేర్ ప్లస్ F3 ఇంటూ D3 స్క్వేర్. ఇక్కడ F1 ఎంతమ్మా 5 5 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ 10 ఇంటూ ఇది ఎంతమ్మా 0 0 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది వచ్చేసి 5 కదా. 5 ఇంటూ ఇది ఎంత వచ్చిందమ్మా 2 2 స్క్వేర్ 5 4s 20, ఇదేమో 0 అవుతుంది, ఇది కూడా 20. ఇంతవరకు ఎంత వస్తుందమ్మా 40 వస్తుంది. సో ఇప్పుడు మనము క్రమ విచలనం కనుక్కుందాం. క్రమ విచలనానికి ఫార్ములా ఏంటి, √ సిగ్మా FD స్క్వేర్ బై సిగ్మా F అనమాట. సో √ సిగ్మా FD స్క్వేర్ వాల్యూ తెలుసు మనకి 40 అని. సిగ్మా F కూడా తెలుసు ఎంతమ్మా, సిగ్మా F అంటే 5 + 10 + 5 అది 20. సో ఇక్కడ 20. సో 21s 22s √2 వస్తుందమ్మా క్రమ విచలనం అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది ప్రవచనాలు పరిగణించండి, వాటిలో సత్యమైనది ఏది అని చెప్పి ఇచ్చారు. సోపాన చిత్రం నుండి బాహుళకం గణించవచ్చు అన్నారు, ఇది సత్యమైనదే. బి చూడండి, మధ్యగతం స్కేలు మార్పిడికి స్వతంత్రం కాదన్నారు, ఇది కూడా సత్యమైనదే. విస్తృతి మూలం స్కేలు మార్పులపై ఆధారపడదు అన్నారమ్మా, ఆధారపడుతుంది. కాబట్టి తప్పుగా ఇచ్చిన వాక్యం ఇదే. సో ఆప్షన్ 1 A, B మాత్రమే సరి అయినవి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 పరిశీలనాంకముల అంకమధ్యమం 9, క్రమ విచలనం 2. ఈ 10 సంఖ్యల్లోని 2 సంఖ్యలు 4, 6లు 3, 2 బదులుగా తీసుకొనబడినట్లు గుర్తించి 4, 6లను తీసి 3, 2లను చేర్చడం జరిగింది. నూతన పరిశీలనాంకముల వర్గాల మొత్తము అని చెప్పి ఇచ్చారమ్మా. ఈ ప్రాబ్లంలో మనకి పరిశీలనాంకములు వచ్చేసి 10 ఉన్నాయి, అంటే n అనేది 10. తర్వాత సగటు ఇచ్చారు, అంక మధ్యం వచ్చేసి 9. క్రమ విచలనం సిగ్మా కూడా ఇచ్చారు 2 అని. ఓకేనా. అయితే ఇప్పుడు మనం క్రమ విచలనం ఫార్ములా రాద్దాం. క్రమ విచలనం ఫార్ములా ఏంటంటే √ సిగ్మా x² బై n మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ అమ్మా. సిగ్మా వాల్యూ 2 కాబట్టి 2 ఈక్వల్ టు √ సిగ్మా x² బై n. సిగ్మా x² కనుక్కుందాం, మనకు తెలియదమ్మా అది. సిగ్మా x² బై n అంటే 10 కదా, బై 10 రాయండి. మైనస్ ఎక్స్ బార్ అంటే 9 కాబట్టి 9². బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. 4 ఈక్వల్ టు సిగ్మా x² బై 10 మైనస్ 81 అవుతుంది. 81 ఇటు వస్తే 81 ప్లస్ 4 ఎంత అయింది 85 ఈక్వల్ టు సిగ్మా x² బై 10. దాని నుంచి సిగ్మా x² ఈక్వల్ టు 85 10s ఎంతమ్మా 850 అవుతుంది. ఓకే, 850 అనేది పాత పరిశీలనాంకాల వర్గాల మొత్తం అనమాట. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, నూతన పరిశీలనాంకాల వర్గాల మొత్తం కనుక్కోవాలి. నూతన పరిశీలనాంకాల వర్గాల మొత్తం కనుక్కోవాలంటే దానికి ఫార్ములా ఏంటంటే పాత పరిశీలనాంకముల వర్గాల మొత్తము, ఓకేనా, మైనస్ ఇక్కడ ఫస్ట్ మనం వేటినైతే తీసేయాలో ఆ సంఖ్యల వర్గాల మొత్తం, తీసివేయాల్సిన సంఖ్యల వర్గాల మొత్తము ప్లస్ కలపవలసిన సంఖ్యల వర్గాల మొత్తం. ఓకేనా. పాతది ఎంత వచ్చిందమ్మా మనకి 850 మైనస్ ఏవి తీసేయాలి 4, 6 కదా, కాబట్టి 4² ప్లస్ 6² ప్లస్ ఏం కలపాలి 3, 2 వర్గాలు కదా, 3² ప్లస్ 2². సో 850 మైనస్ 4² అంటే 16 ప్లస్ 6² అంటే 36 ప్లస్ 3² అంటే 9
ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. సో 850 మైనస్ 52 ఓకే ప్లస్ 13. ఈ మొత్తం చూడండి 850 మైనస్ 52 అంటే 798 ప్లస్ 13 అంటే 811 అవుతుంది. సో 811 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 తరగతుల విద్యార్థులు ఒక పాఠ్యాంశంలో పొందిన మార్కుల అంకమద్యము క్రమ విచలనములు కింద పొందుపరచబడ్డాయి. ఉత్తమ ప్రావీణ్యత ప్రదర్శించిన తరగతి తెలపండి అన్నారు. ఇక్కడ 4 తరగతులు ఇచ్చారు, అంకమద్యం విలువలు ఇచ్చారు, క్రమ విచలనం ఇచ్చారు. అయితే మనం ఇక్కడ బాహుల్య గుణకం కనుక్కుందాం. మొదటి తరగతి యొక్క బాహుల్య గుణకం కనుక్కుందాం. బాహుల్య గుణకానికి ఫార్ములా ఏంటంటే సిగ్మా బై సివి ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 అమ్మ. సో ఇక్కడ సిగ్మా అంటే క్రమ విచలనం. క్రమ విచలనం ఫస్ట్ దానికి ఎంతమ్మా 18, అంకమద్యం మ్యూ వచ్చేసి 80 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే 22.5% వస్తుంది. అలాగే CV2 కనుక్కుందాం. ఇక్కడ ఏముందమ్మా క్రమ విచలనం 5/75 ఇంటూ 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 6.67% వస్తుంది. CV3 కనుక్కుందాం. CV3 అంటే ఇది 21 ఉంది కాబట్టి 21/80 ఇంటూ 100. సో ఇది సింప్లిఫై చేస్తే 26.25% వస్తుంది. CV4 కనుక్కుందాం. 7/76 ఇంటూ 100. సో ఇది వచ్చేసి 9.21% వస్తుంది. వీటన్నిటికంటే తక్కువ CV ఉందేంటి? రెండో తరగతికి తక్కువ CV ఉన్నది, అత్యల్ప CV ఉన్నది ఏమైందంటే ఉత్తమ ప్రావీణ్యత ప్రదర్శించినటువంటి తరగతి అవుతుంది. కాబట్టి తరగతి 2కి CV అనేది తక్కువగా ఉంది కాబట్టి ఉత్తమ ప్రావీణ్యత ప్రదర్శించిన తరగతి రెండవ తరగతి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సిగ్మా XI స్క్వేర్ ఈక్వల్ టు 400, సిగ్మా XI ఈక్వల్ టు 80 అయ్యేటట్లు X1, X2 అండ్ సో ఆన్ XNలు పరిశీలనాంకములు అయితే కింది వాటిలో Nకి సాధ్యమయ్యే ఒక విలువ అని చెప్పి ఇచ్చారమ్మా. మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటంటే మూల సగటు వర్గం అంటే ఆర్ఎంఎస్ అంటే మూల సగటు వర్గం. ఈ ఆర్ఎంఎస్ అనేది అర్థమెటిక్ మీన్ సగటు కంటే ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ఫార్ములా ఏంటంటే ఆర్ఎంఎస్కి స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా XI స్క్వేర్ బై N అవుతుంది. ఇది సిగ్మా XI బై N కంటే కూడా ఎక్కువ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా XI స్క్వేర్ ఎంత ఇచ్చారమ్మా 400/N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా XI వచ్చేసి 80/N. బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు రూట్ ఏమైంది క్యాన్సిల్ అయిపోతుంది. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 ఎంతమ్మా 6400/N స్క్వేర్ అవుతుంది. ఈ స్క్వేర్కి N క్యాన్సిల్ అయ్యిద్ది ఓకేనా. సో ఈ N ఇటు వస్తామా N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6400/400 అవుతుంది. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 4 1s 4 16s. N గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. N వాల్యూ 16 అయినా 16 కంటే ఎక్కువ ఉన్నది రైట్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో చూడమ్మా 18 ఉంది, 16 కంటే ఎక్కువ ఉంది, ఇదే కదా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా మన ఫాలోవర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.